మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామంలోని శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో శ్రావణ మాసం ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రావణ మాసం మొదటి సోమవారాన్ని పురస్కరించుకుని స్వయంభూగా వెలసిన శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామికి పంచామృతాలతో అభిషేకాలు, రుద్రాభిషేకం, పంచపత్ర పూజ, అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుంచి శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. విశేష పూజల అనంతరం మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో అన్నప్రసాద దాత శ్రీనివాస్ ఆధ్వర్యంలో అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాదం స్వీకరించారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో భజన కార్యక్రమం నిర్వహిస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి ప్రతాప్ నారాయణ శర్మ, బసవప్ప, చైర్మన్ వెంకటరెడ్డి, వైస్ చైర్మన్ జగ్గా అశోక్ గౌడ్, మాజీ చైర్మన్ తలారి మల్లేష్, ముక్తాభాయ్, రాజయ్య, పెంటయ్య, రఘురాములు, పోతిరెడ్డి స్వామి ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. మంచి స్మెల్ ఉంటుంది. అమ్మవారికి పెడితే ఐశ్వర్యంగా మైదాకం కూడా సంప్రోక్తో వాగరత ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరో. తెలంగాణలోని మెదక్ జిల్లాలో అత్యంత గుట్టల మధ్యలో దక్షిణ కాశీగా వెలుగొందుతున్న బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో శ్రావణ మాసం పురస్కరించుకొని మొదటి సోమవారం రావడంతో స్వామివారికి పంచామృత అభిషేకము, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, అర్చన మరియు పత్రి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. శివునాజ్ఞ లేనిది శ్రీమైన కుట్టదు అంటారు. శివునికి ఎటువంటి కష్టాలను మనము సమర్పించాలి తీర్చడానికి శివుడు ఒకడే కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఎక్కడైనా ఈ మెదక్ జిల్లాలో కానీ పక్క జిల్లాల్లో కానీ ప్రజలందరూ కూడా ఈ యొక్క బ్రహ్మరాంబ నమ శివాయ శ్రీ బ్రహ్మరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవస్థానం బసవాపురం గ్రామం, కుక్కునూరు మండలం, వెల్దుర్తి జిల్లా, మెదక్కు. ఇక్కడ ప్రతి శ్రావణ సోమవారం నాడు విశేషంగా పూజలు జరుగుతాయి. ప్రతి సోమవారం నాడు ఇక్కడ అభిషేకాలు, కుంకుమార్చనలు అమ్మవారికి జరుగుతాయి. మరియు అన్నదాన కార్యక్రమం పొద్దున జరుగుతుంది. సాయంత్రం భజన